తిరుమలలో స్థానికుల కోసం దర్శన టికెట్ కౌంటర్లను ప్రారంభించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానిక ప్రజలకు దర్శన సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. తిరుమలలో ఏర్పాట్లు చేసిన 2 కౌంటర్లలో 500 టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. 30 సెకండ్ల వ్యవధిలోనే టికెట్లు జారీ చేస్తున్నామన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ప్రజలకు కానీ తిరుపతి, రేణిగుంట, చంద్రగిరిలో ఉన్న ప్రజలందరికీ ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ నిర్ణయాన్ని మొట్టమొదటి సమావేశంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో ఇంత తొందరగా వీళ్ళు అమలు చేస్తారనేది కూడా సాధ్యమవుతుందని నేను అనుకోలేదు. కానీ అతి తొందరలో వీళ్ళందరూ కూడా రాత్రిపగలు కష్టపడి మీకోసం ఈ ఏర్పాట్లన్నీ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. స్థానికులకి స్వామివారి దర్శనాన్ని కల్పించే క్రమంలో భాగంగా ఉదయము తిరుపతిలో కౌంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. చైర్మన్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, అలానే చంద్రగిరి ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అక్కడ దాదాపు 6 కౌంటర్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇక్కడ తిరుమలలో 500 టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2 కౌంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2 చోట్ల కూడా చాలా తక్కువ సమయంలో లెస్ దెన్ 30 సెకండ్స్లో మనం టికెట్ జనరేట్ చేసి భక్తులకి అందజేయటం జరుగుతుంది. ఎక్కడా కూడా వెయిటింగ్ పీరియడ్ లేకుండా చర్యలు తీసుకోవటం జరిగింది. టీటీడీ అధికారులు కానీ మా విజిలెన్స్ సిబ్బంది కానీ రెండు కూడా కోఆర్డినేట్ చేసుకొని 2 చోట్ల కూడా భక్తులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించటం